హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. సో వీడియో ఏంటో మీకు అర్థమైంది కదా, వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన అరేంజ్మెంట్స్ రిలేటెడ్ వీడియో అనమాట ఇది. సో ఫస్ట్ అయితే శారీ నైవేద్యం పెడతాం కదా, అది ఇంకా కొనలేదు. శారీ కొనడానికి వెళ్తున్నాను. కాసు తీసుకుంటాము, రూపు అని అంటారు కొంతమంది, అది పర్చేస్ చేయడానికి వెళ్తున్నాను. ఎప్పుడు వెళ్తున్నాను తెలుసా? ఈరోజు గురువారం. వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాను తెలియదు, కానీ ఈరోజు గురువారం. టైం వచ్చేసి 3 అయింది. 3 o'clockకి బయలుదేరి రేపు నైవేద్యం పెట్టడానికి శారీ కాసు కొనడానికి వెళ్తున్నాను. పిల్లలతో అస్సలు కుదరలేదు. త్వరగానే వెళ్దాము, లాస్ట్ వీకే వెళ్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. ఇప్పుడు వెళ్తున్నాను. ఆటో బుక్ చేశాను, వెయిటింగ్ ఫర్ ఆటో. చందానగర్ వెళ్తున్నాను. లెట్స్ గో. ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకొని ఎక్కుతాను కదా, మెయిన్గా సింగిల్గా ఎక్కినప్పుడు ఫస్ట్ వాళ్ళకి వెళ్ళాల్సిన లొకేషన్ తెలుసా లేదా, ఏ రూట్లో వెళ్తున్నారు అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను అనమాట. బట్ ఇతను ఎక్కడికి వెళ్ళాలి అనేది చూసినట్లేరు, అండ్ రూట్ కూడా చూసినట్లేరు. అప్పుడు చెక్ చేసి వేరే రూట్ చూపిస్తుంది అని అంటే ఆ రూట్లోనే వెళ్ళాలండి అని చెప్పానమాట. అంటే అతనికి బై డిఫాల్ట్ కొన్ని రూట్స్ అనుకుంటారు కదా చందానగర్ అనేసరికి, బట్ అలా వద్దు, వేరే రూట్లో వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాను. సో మనం వచ్చేసాం షీ నీడ్స్కి. ఎంతమందికి తెలుసు షీ నీడ్స్? ఎప్పుడైనా షాపింగ్ చేశారా ఇక్కడ? కామెంట్ చేయండి. వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, బట్ మాకు చందానగర్ దగ్గర అవుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాను. మోస్ట్ ఆఫ్ ద ట్రెండింగ్ శారీస్ అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంతకుముందు 4 శారీస్ తీసుకున్నానండి ఇక్కడ. ఆ 4 శారీస్ కూడా నాకు బాగా నచ్చాయి, అందుకే మళ్ళీ ఇక్కడికే వచ్చాను. షాప్ ఎంట్రన్స్లో కానీ లోపల కానీ శారీస్ కొన్ని ఇలా డిస్ప్లే చేసి ఉంటాయన్నమాట. చూడ్డానికి చాలా బాగుంటుంది, అండ్ మనకి కూడా ఒక క్లియర్ ఐడియా వస్తుంది కట్టుకుంటే ఎలా ఉంటుంది, అంచు ఎలా ఉంది, 2 వైపుల బోర్డర్ ఎంత ఉంది, మనం కట్టుకుంటే ఏ హైట్ వరకు వస్తుంది, ఎలా ఉంటుంది అనే ఒక క్లియర్ ఐడియా వస్తుంది. కాబట్టి అండ్ రేట్స్ కూడా డిస్ప్లే చేసి ఉంటుంది. అండ్ ఇక్కడ శారీస్ మాత్రమే కాదు, మనకి డ్రెస్సెస్ కూడా ఉంటాయి. నేను డ్రెస్ సెక్షన్కి ఎప్పుడు వెళ్ళలేదు, అది మీద ఫ్లోర్లో ఉంటుందన్నమాట. నేను వెళ్ళినప్పుడైతే అస్సలు ఖాళీ లేదండి, ఏదో జాతరకు వెళ్ళినట్టు అనిపించింది. ఇలాంటి కట్ వర్క్ బోర్డర్ శారీస్ ట్రెండ్ అవుతున్నాయని ఇవి చూశాను. గ్రే కలర్ది బాగా నచ్చింది. ఇందులో ఇంకొక కలర్ పింక్ ఉంది, ఇంకా 2-3 కలర్స్ ఉన్నాయి, బట్ ఈ 2 కొంచెం రేర్ కలర్స్లా అనిపించి, అందులోని గ్రే అయితే ఇంకా బాగా నచ్చింది. బట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇవ్వలేదన్నమాట, సేమ్ గ్రే కలరే వచ్చింది బ్లౌజ్. ఎల్లో కలర్ ఇచ్చుంటే బాగుండేది. ఇంకా అక్కడి నుండి వేరే సెక్షన్కి వచ్చాను. జిమ్మిజూ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, దానికి సంబంధించి చాలా కలెక్షన్ ఉంది. మన ఓపికే వెతుక్కోవడమే అనమాట. చాలా కష్టపడి శారీ సెలెక్ట్ చేశాను. అసలు ఏం సెలెక్ట్ చేయాలో అర్థం అవ్వక మా అక్కకి కాల్ చేసి ఏది బాగుంది అని చెప్పి ఫొటోస్ కూడా కొన్ని పంపించాను అనమాట. అలా సెలెక్ట్ చేశాను. కన్ఫ్యూజ్ అయిపోతాము అన్ని శారీస్ చూసి. ఫైనల్గా బిల్లింగ్ అంతా అయిపోయింది, శారీ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళి చూపిస్తాను మీకు. నెక్స్ట్ మనం వెళ్తున్నాం ఖజానాకి. షీ నీడ్స్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఖజానా ఉంటుంది, అండ్ పక్కనే లలిత జ్యువెలరీస్ కూడా ఉంటుంది. నేనైతే ఖజానాకి వెళ్తున్నాను. పిల్లల్ని వదిలే షాపింగ్కి వచ్చాను కదా, హాఫ్ బ్రెయిన్ అంతా మనకి ఇంట్లోనే ఉంటుంది. వేదిక అయితే పర్వాలేదు, కానీ లిక్షిత్ ఇంకా చిన్నవాడు కదా, వాడిని పడుకోబెట్టి వచ్చాను. ఎక్కడ లేస్తాడో అని చిన్న భయం. లేచాడా అని కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నాను. అండ్ నేనేం చేస్తున్నాను ఇక్కడ అనేది కూడా కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూనే ఉన్నాను అనమాట హస్బెండ్కి. ఖజానాలో కాసు లేవంటే, అంటే 1 గ్రామ్ కాసు లేదు, మినిమం 2 గ్రామ్సే ఉన్నాయని అన్నారు. అంత బడ్జెట్ లేదు అని చెప్పి జిఆర్టీకి వచ్చాను. లాస్ట్ టైం జిఆర్టీలోనే తీసుకున్నానంటే 1/2 గ్రామ్ కాసు తీసుకున్నాను. ఈసారి 1 గ్రామ్ కాసు తీసుకోవాలని అనుకున్నాను. జిఆర్టీ ఏంటంటే రోడ్డు క్రాస్ చేసి రావాలి, అందుకని ఖజానాకి వెళ్ళాను. జిఆర్టీలో అయితే కాసు ఉంది, 1 గ్రామ్ కాసు, అండ్ అక్కడ కూడా చాలా పెద్ద క్యూ ఉంది. ఆ 1 గ్రామ్ కాసు కోసం హాఫ్ అన్ అవర్ నిలబడ్డాను అనమాట. అంత పెద్ద లైన్ ఉంది. సో తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాను. శారీ సెలెక్షన్ దగ్గర కొంచెం టైం పట్టింది, కానీ కాసు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. మెయిన్గా బిల్లింగ్ దగ్గరే కొంచెం టైం పట్టింది అంతే. సో ఫాస్ట్గా సెలెక్ట్ చేసి ఇంటికి బయలుదేరిపోయాను. ఇంకేమీ తీసుకోలేదు. 3 o'clockకి స్టార్ట్ అయ్యాను కదా, 5కి రిటర్న్ అవ్వాలి అని ప్లాన్ అనమాట. బికాస్ ఫీడింగ్ ఇచ్చిన ఒక 2-3 అవర్స్ వరకు ఉంటారు కాబట్టి. అండ్ ఈవినింగ్ అయితే వర్షం కూడా పడుతుంది కదా, ఆల్రెడీ చూసారు కదా రోడ్స్ ఎలా ఉన్నాయో. అందుకే 5 o'clockకి రిటర్న్ అవ్వాలని అనుకున్నాను. కొంచెం అటు ఇటుగా రిటర్న్ అయ్యాను. అండ్ ఇంటికి దగ్గరగా వచ్చేసి పూజకు కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను. కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు, అరిటాకు, తమలపాకులు, ఇంకా మీకు తెలిసిందే కదా పూజకు కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను. రేట్స్ అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు, డబల్ రేట్సే ఉన్నాయి రెగ్యులర్ రేట్స్తో పోలిస్తే. కూరగాయలు తీసుకున్నాను. ముత్తైదువులకి వాయినంలో బ్యాంగిల్స్ పెడతాం కదా, అవి తీసుకోవడం మర్చిపోయాను. అవి కూడా తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాను అనమాట. ఇంటికి వెళ్ళి లిక్షిత్కి ఫీడ్ చేసి మీకు శారీ చూపిస్తాను. ఇది శారీ కలర్ కరెక్ట్గా తెలుస్తుందో లేదో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1890.
విత్ బ్లౌజ్ అంటే స్టిచ్డ్ బ్లౌజ్ 1890 రీజనబుల్గానే అనిపించింది. అండ్ లైట్ వెయిట్ అనమాట సారీ. సో పళ్ళు ఇలా వస్తుంది, పళ్ళు ఈ బుట్ట పళ్ళు మొత్తం వస్తుంది అండ్ కుచ్చుల దగ్గర హాఫ్ వస్తుంది అనమాట. ఒక 2 years ముందు వరకు వరలక్ష్మి వ్రతంలో నైవేద్యం పెట్టడానికి పట్టు శారీ లాంటివి తీసుకునేదాన్ని. బట్ అవి కొనడం, అలా బీరువాలో పెట్టడం, కట్టుకోవడం లేదు. అందుకే ఈసారి కట్టుకునేలా ఉండాలి అని చెప్పి కొంచెం టైం పెట్టి ఇది సెలెక్ట్ చేశాను. ఇలాంటివి మనం కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ట్రెండింగ్లో కూడా ఉన్నాయి కదా కట్ వర్క్ బోర్డర్, జిమ్మీజు శారీస్ అంటున్నారు కదా. దీనికి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది. నైవేద్యం పెట్టినప్పుడు మాత్రం వేరే బ్లౌజ్ పీస్ పెట్టి నైవేద్యం పెట్టేస్తాను. ఇలా ఇది ఫ్రంట్కి వస్తుంది, ఇది బ్యాక్ నెక్ ఇది. అండ్ దీనికి ఏంటంటే సైడ్ జిప్ ఇచ్చారండి. ఇది సైడ్ జిప్ అనమాట. ఫ్రంట్కి బ్యాక్కి హుక్స్ ఏమీ ఉండవు, అంటే సింగిల్ పైట వేసుకునేలా. సో ఇది సైడ్కి జిప్ ఉంటుంది, ఆల్టరేషన్ చేసుకోవాలి. ఇదే సైజు, అన్నీ ఒకటే సైజు అనమాట ఇది. అండ్ కొన్ని బ్లౌజెస్కి ఏంటంటే ఈ సెంటర్లో జిప్ వచ్చింది, బట్ నాకు అది కంఫర్టబుల్గా అనిపించలేదు, అందుకు ఇది తీసుకున్నా. కాస్ట్ కూడా కొన్నానండి. ఖజానాలో అయితే 2 grams ఉందంట మినిమం, 1 gram అయిపోయింది. సో జిఆర్టీకి వెళ్ళాను, జిఆర్టీలో 1 gram అవైలబుల్గా ఉంది. లాస్ట్ అయితే 0.5 grams కూడా ఉండేది, బట్ ఇప్పుడు అయిపోయిందంట. మినిమం 1 gram అని చెప్పారు. సో 1 gram తీసుకున్నాను. అందరికీ తెలిసిందే, జస్ట్ తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఫ్రంట్లో ఇలా లక్ష్మీదేవి రూప్ వస్తుంది అనమాట. బ్యాక్న ఎక్కడ కొన్నామో జిఆర్టీ 1 gram అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. నేను ఈరోజు 22 carats 6555 ఉందన్నమాట. 6555 అండ్ వ్యాట్ వచ్చేసి 9% పడింది, 583 rupees. అండ్ జిఎస్టీ మనకి తెలిసిందే 3% అనమాట. టోటల్గా గ్రామ్ కూడా కాదండి, 0.988 grams. 7272 rupees అయింది. సో సంవత్సరంలో 1 gram కొనకపోతే ఎలా అని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్గా జిఆర్టీలో వేరే పని కూడా ఉంది, స్కీమ్ గురించి కనుక్కుందాం అనుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూద్దాం అనుకున్నాను, బట్ అక్కడ జనాలను చూసి ఇప్పుడు అప్పుడే ఈ పని అయ్యేలా లేదని చెప్పి వచ్చేసాను. పీక్ టైంలో వెళ్ళానని అనిపించింది. ఎప్పుడైనా కొంచెం వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత చూడాలి, ప్లాన్ చేయాలి. కొంచెం ఫ్రెష్ అయ్యి డిన్నర్ ప్రిపేర్ చేసి తినేసి చిన్న చిన్న క్లీనింగ్ పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేశాను. రిమైనింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేసేద్దాం. తాంబూలంలోకి పసుపు కుంకుమ పెడతాం కదా, ప్యాకెట్స్ కాకుండా ఇలా నా దగ్గర ఆడించిన పసుపు కుంకుమ ఉంది, అమ్మ ఇచ్చారు. అదే ఇద్దాము, ఆర్గానిక్గా ఉంటుంది అని చెప్పి ఆ పసుపు కుంకుమే పేపర్లో వేసి కడుతున్నాను. యాక్చువల్గా దీనికి చిన్న చిన్న కవర్స్ ఉంటాయి కదా, అవి కొందాం అనుకున్నాను, బట్ సమ్హౌ మర్చిపోయాను. అందుకే సరే పేపర్లో వేసి ఇలా కట్టేస్తున్నాను. ప్యాకెట్ పసుపు కుంకుమ కాకుండా ఇలా ఇస్తే యూజ్ చేసుకోవడానికి అవుతుంది కదా, కుంకుమని బొట్టు పెట్టుకోవడానికి, పసుపు ఎక్కడైనా కాళ్ళకి రాసుకోవడానికైనా లేదు గుమ్మానికి రాయడానికి ఇలా యూజ్ అవుతుంది. ఆ ప్యాకెట్స్లో ఉండేవి రాస్తే అసలు పసుపు రాసిన ఫీలింగే రావడం లేదు. సో మీరులో ఇంకా ఎవరైనా ప్యాకెట్స్నే యూజ్ చేస్తున్నారు తాంబూలంకి కానీ ఇంట్లో కానీ అంటే వాటిని అవాయిడ్ చేసి ఇలా ఆర్గానిక్ పసుపు కుంకుమ ఇవ్వడానికి ట్రై చేయండి. ఆ చిన్న శాచెట్స్లో వచ్చే పసుపు కుంకుమ పెడితే అవి అలా రొటేట్ అవుతూనే ఉంటాయి. అవి మళ్ళీ ఇంకొకరికి ఇస్తాము, వాళ్ళు ఇంకొకరికి ఇస్తారు, ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి. ఇలా అనుకోండి, మనం ఇచ్చింది వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా. అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం అనేది మన హెల్త్కి మంచిది. చాలామందికి ప్యాకెట్ కుంకుమ పెట్టుకుంటే అక్కడ ర్యాషెస్ రావడం, రెడ్డిష్గా అయిపోవడం అలాంటివి జరుగుతున్నాయి. అందుకే చాలామంది కుంకుమే కొంచెం పెట్టుకుంటున్నారు. సో ఇలాంటివి మనం యూజ్ చేస్తే మన హెల్త్కి కూడా మంచిది. అండ్ ఇక్కడ పసుపు కుంకుమ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా, వైట్ పేపర్లోనే పెట్టాను కాబట్టి రెండును. సో రెండు కలిపి టై చేసేస్తున్నాను. ఈ రబ్బర్ బ్యాండ్స్ మీకు గుర్తున్నాయా, స్పినాచ్ నుండి తీసినవి, అవి స్టోర్ చేశాను కదా, అవి ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మా అపార్ట్మెంట్లో ఎక్కువ మంది లేరండి, ఒక 3 మాత్రమే పిలిచాను. ఒకటి జస్ట్ ఎక్స్ట్రాగా కడుతున్నాను అంతే. పసుపు కుంకుమ ప్యాకెట్లు కట్టిన తర్వాత పూజకు కావాల్సినవన్నీ బయటకు తీసి పెడుతున్నాను, అంటే అన్నీ ఒకే దగ్గర పెడుతున్నాను. మార్నింగ్ లేచి ఆ హడావిడిలో ఇది ఎక్కడుంది అది ఎక్కడుందని వెతుక్కోవడం కన్నా ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా పని అవుతుంది కదా, అందుకనే.
మార్నింగ్ పూజ చేసుకోవాలి, ప్రసాదాలు చేయాలి, చాలా హడావిడిగా ఉంటుంది కాబట్టి సో ముందుగానే ఎంత పని వీలైతే అంత పని ముందు రోజే చేసేసుకుంటాను అనమాట. ఏ పండక్కని ఇలానే చేస్తాను. అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, వెతుక్కునే పని ఉండదు. కలిసంకి వాడే చెంబు లోపల ఉంటుంది, సో అది కూడా తీసి క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. అండ్ బ్లౌజ్ పీసు, కొబ్బరికాయలు, ముత్తైదులకి ఇచ్చే బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్ అన్నీ తీసి రెడీగా పెట్టాను. చూస్తున్నారు కదా, దారం రీలుకు ఉన్న పేపర్ కూడా తీసి అక్కడే పెట్టేశాను. సో అంటే ఎవ్రీథింగ్ ఎంతవరకు రెడీ చేసుకోగలమో అదంతా నైటే రెడీ చేసి పెడుతున్నాను. అండ్ లైటింగ్ అస్సలు బాగాలేదండి. ఏమైందో తెలీదు, నేను కూడా చెక్ చేసుకోలేదు. లైటింగ్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా వచ్చింది. అండ్ కెమెరా కూడా మొబైల్ కూడా కొంచెం షేక్ అయినట్టుంది, సో క్లియర్గా రాలేదు. ఈ ఆరువతల బుక్ అయితే ఎక్కడో ఉంది, వెతికి తీసానమాట. కనీసం ఒక పావు గంట అయినా పట్టింది అది వెతకడానికి. ఇది మార్నింగ్ టైంలో వెతకాలి అంటే చాలా కష్టం. అండ్ ఇది పీడిఎఫ్ అనమాట, అది ప్రింట్అవుట్ తీసి పెట్టాను, వరలక్ష్మి వ్రతం అని చెప్పి. చాలా ఇయర్స్ ముందు తీసానండి, అదే కంటిన్యూ చేస్తున్నాను. ఇలా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేశాను. మీకు అర్థమవుతుంది కదా సీన్ చూస్తూ ఉంటే. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి. అది కొంచెం తొందరగానే పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.